హాయ్ ఫ్రెండ్స్, ఈ చెక్కల కోసం నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను, 2 రెమ్మల కరివేపాకు, 4 ముక్కల బటర్ని తీసుకున్నాను. ఇది ఒక మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. అది 4 ముక్కలు తీసుకోండి. బటర్ అనేది మన ఇంట్లో ఉన్న బటర్ అయినా పర్వాలేదు. బటర్ మాత్రం 150 గ్రామ్స్ వేసుకోండి 2 కప్పులకి. ఓకేనా? ఇంకా వేసుకొని పచ్చిశనగపప్పు, పెసరపప్పు ఒక 50 గ్రామ్స్ ఉంటాయి. 2 కలిపి చక్కగా నానబెట్టేసుకున్నాను పొద్దున్నే. ఇంకా ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. దానికి నువ్వులు 2 స్పూన్లు, జీలకర్ర ఒక 1 స్పూను. ఈ జీలకర్ర, నువ్వులు, పచ్చిశనగపప్పు ఇవి తినేటప్పుడు బాగుంటాయి. మనకి పెసరపప్పు ఇవి హెల్తీగా కూడా ఉంటుంది కదా, పిల్లలు తింటారు కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినచ్చు. మనం వెన్నతో చేస్తున్నాం కాబట్టి ఇంతకు ముందు రోజుల్లో అన్నీ ట్రెడిషనల్గా అన్నీ చేసుకొని ఇంట్లో తినేవాళ్ళు. ఇప్పుడు అన్నీ కొనుక్కు తినడమే అయిపోయింది. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టంగా తింటారు, అసలు హెల్తీగా కూడా ఉంటారనమాట. ఇంకా బియ్యం పిండి ఇలా చపాతీ ముద్దలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపి ఒక 20 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఆయిల్ హీట్కి పెట్టేసుకున్నాను నేను. ఇంకా అది నానేలోపు ఇలా చేత్తోనే ఆయిల్ ఏం అప్లై చేసుకోవట్లేదు. చేత్తో ఇలా నార్మల్గానే ఇలా చేత్తో ఒత్తుకుంటే పొడవుగా ఒత్తుకోవాలి. వీటిని మనం మందంగా అవసరం లేదు, పలుచుగా అవసరం లేదు. నేను చూపిస్తున్నాను కదా, అలా చేసుకుంటే సరిపోతుంది. చేత్తోనే చేసుకోండి, ఈజీగానే అయిపోతాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకొద్దిగా పొడవుగా అనుకున్నా పర్వాలేదన్నమాట. వీటిని మనకి నూనె మీడియం హీట్లో ఉంచేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇలా లైట్ కలర్ వచ్చిన సేపు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసి అవి కాస్త చల్లారిన తర్వాత వాటిని మళ్ళీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే క్రిస్పీ లేయర్ కోసం మనం ఇలా 2 సార్లు ఫ్రై చేయడం వల్ల టేస్ట్ లోపల దాకా కుక్ అవుతాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి. చేతితో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతున్నాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ట్రై చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి తినిపించండి. మీ ఇంట్లో వాళ్ళకి ఎంత బాగా వచ్చాయో కామెంట్స్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.